టాపిక్ ఏంటంటే యూటర్న్. దీని లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మనిషి యొక్క కామన్ సెన్స్ని, లేదంటే కామన్ బాడీకి ఉండే ఒక రకమైన లక్షణాన్ని మనం అసలు గమనిద్దాం. నువ్వు మామూలుగా బస్ స్టాండ్కి దగ్గరికి వెళ్ళావు, సడన్గా నీకు దాహం వేసింది, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ ఏదో చెప్పాగట ఏదో ఒకటి కొనుక్కున్నావు, వెళ్ళి బస్సు ఎక్కి సరే స్టార్ట్ అయింది. నేను ట్రావెలింగ్ జర్నీ కనీసానికి 2-3 అవర్స్ ఉందనుకుంటే తినేస్తే నేను హాఫ్ అన్ అవర్లో ఏదో అయిపోతాయి. మిగిలిన వాటర్ బాటిల్ని కానీ దాన్ని ఏం చేస్తాం, సింపుల్గా ఇటు నుంచి తీసి అట్లా పడేస్తాం, అంతే కదా. లేదు, అక్కడ దాకా వెళ్ళకున్నా కూడా మామూలు ఇళ్ళల్లోనైనా కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉంటే టీవీ రిమోట్లు కానీ, లేకపోతే తాగిన గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, లేదనుకుంటే బయట బైక్ కానీ ఏదైనా ఉంటే దాని పార్కింగ్ కానీ మామూలుగా ఉన్నది అని ఎక్కడో కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం, అవునా. త్వరగా వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఏదైతే లక్షణం ఉందో అదేంటిది, అది బాడీ యొక్క లక్షణం. ఎందుకంటే అది ఎనర్జీ సేవింగ్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు. నీ బాడీ నీతోటి ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేయడానికి అది సపోర్ట్ చేయదు. ఎందుకు, అది సర్వైవల్ మోడ్లో ఉంటుంది. నీకు ఫుడ్ ఉంటుంది ఉండదు అనే ఒక లక్షణం నుండి వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది నీకు ఇంట్లో ఫుడ్ ఉంది, నీకు వండి పెడతారు, కావాల్సిన తినొచ్చు అని ఉన్నప్పటికీ దానికి అలవాటైన లక్షణం ఏంది, నీతోటి అనవసరంగా నిన్ను ఎనర్జీ వేస్ట్ చేయలేదు. ఆ బద్ధకం అనే ఒక లక్షణం, అది అద్భుతమైన లక్షణం యాక్చువల్గా చెప్పాలంటే మనిషికి ఉండేది. దాన్ని బద్ధకం అని అందరు తిడతారు తప్ప, బద్ధకం అనేది అదేంటిది, సర్వైవల్ మోడ్. నీకు ఆ ఎనర్జీని కాపాడుకుంటుంది. నేను ఇంకొక రోజు ఎక్కువ బతికించడానికి ఎంత ట్రై చేస్తుందంటే బాడీ అది దాచుకుంటుంది దాన్ని అంతటిని. అందుకోసమే ఒక పనిని త్వరగా చేయడం ఎట్లా చేస్తారంటే, బదక్స్లు ఎక్కువ తొందరగా పని చేస్తారని బిల్ గేట్స్ ఒక ఉదాహరణ చెప్పింది. నేను ఏమంటారంటే, మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ని హైర్ చేసుకుంటారా, లేకపోతే బదకస్ని హైర్ చేసుకుంటే బదకస్ని హైర్ చేసుకుంటారు అంటారు. ఎందుకు అంటే వాడు తొందరగా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొస్తాడు. ఎందుకంటే వాడు పని చేసేంత ఓపిక ఉండదు కాబట్టి ఎంత ఈజీగా చేయొచ్చో అంత ఈజీగా చేయాలన్న ఇంటెన్షన్ వానికి ఉంటుంది. కాబట్టి నేను వాడిని హైర్ చేసుకుంటా అని చెప్తారంట. హైర్ చేసుకోవడం పక్క పెడితే అది లాజిక్ కరెక్టే చెప్పాలంటే. యాక్చువల్గా అది బాడీకి ఉండే లక్షణం. అట్లనే ఇప్పుడు యూటర్న్ దగ్గరికి వస్తే మనోళ్ళు మరి మేధావులైనరా, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయా నాకు అర్థం కాదు. కొన్ని విషయాలు కొన్ని ప్లేస్లలోనైతే యూటర్న్ పెట్టడం నాకు అందులో ఇబ్బంది ఏమనిపించదు, కానీ యూటర్న్ ఎట్లా పెడతారు తెలుసా పెట్టడం. ఇప్పుడు ఏదో ఒక జంక్షన్ దగ్గర వాడు యూటర్న్ తీసుకొని పోవాలి. యాక్చువల్గా ఏముంటుంది, జంక్షన్ దగ్గర డైరెక్ట్ క్రాసింగ్ ఉంటుంది. నాలుగు సైడ్ల నుంచి వస్తే గజిబిజి ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేసిండంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక దగ్గర ఉన్నాను అనుకోండి, నా ముందు డివైడర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక యూటర్న్ ఉంది, రైట్ సైడ్ ఒక యూటర్న్ అనుకుంటే నేను ఎట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అట్లా యూటర్న్ తీసుకొని నేను రైట్ సైడ్కి వెళ్ళాలి కదా. అది యాక్చువల్గా ప్రొసీజర్. ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా, మళ్ళీ అది నేను రైట్ సైడ్కి నేను వెళ్ళాలి, యాక్చువల్గా వెళ్ళాల్సింది నేను రైట్ సైడ్కి వెళ్ళాల్సిన యూటర్న్ ఏమో నాకు చాలా దగ్గర ఉంటుంది. నేను యూటర్న్ తీసుకొచ్చుకొని నేను ఆ డైరెక్షన్లో యాక్చువల్గా రైట్ సైడ్ వెళ్ళాలి కదా. ఈ లెఫ్ట్ సైడ్ యూటర్న్ ఏంటంటే కిలోమీటర్ దూరం ఉంటుంది. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడన్నా, వాని బద్ధకాన్ని జయించినోడైనా, వాడి యోగి అయినా కూడా, యోగి అంటే మళ్ళీ ఆ యోగి దగ్గరికి వెళ్ళాలండి. యోగి అంటే నేను తన లోపల ఉండే బద్ధకాన్ని, తన మనసును జయించినోడని నేను ఆ ఉద్దేశంగా చెప్పిన. అటువంటి యోగి లక్షణాలు ఉన్న పర్సన్ అయినా కూడా ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, రైట్ సైడ్ ఉన్న యూటర్న్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి, నేను రైట్ సైడ్ యూటర్న్ దగ్గర నుంచే వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే ఇది నాకు దగ్గర ఉంది. లెఫ్ట్ సైడ్ యూటర్న్కి వెళ్ళి మళ్ళీ నేను అక్కడి నుంచి రిటర్న్ రావాలి. అంటే వెళ్ళడానికి 1 కిలోమీటర్ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావడానికి 1 కిలోమీటర్ రావాలి. నాకు 2 కిలోమీటర్లు బొక్క. సరే, నేను నడుచుకుంటే వెళ్ళట్లేదు, బైక్ మీద వెళ్తున్నప్పటికీ అట్లయినా ఎనర్జీ సేవింగ్ మోడ్లోనే ఉంటుంది. ఎందుకంటే నాకు 2 కిలోమీటర్స్ నేను సేవ్ చేసుకుంటున్నాను అన్న ఒక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి త్వరగా వెళ్తే నాకు పెట్రోల్ మిగులుతుంది అనేది ఒకటి, ప్లస్ నాకు టైం సేవ్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. అది ఈ రకంగా తీసుకోండి. అది కాబట్టి నేను ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాంగ్ డైరెక్షన్ అవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ ఇది నేను రైట్ సైడ్ నుంచి వాళ్ళు వస్తున్నారు, నేను రైట్ సైడ్ వెళ్తున్నా. అక్కడ నుంచే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ ద్వారా అన్న కలిసి వెళ్ళిపోతా ఆ డైరెక్షన్ ఏదో. ఇప్పుడు చేసేవాళ్ళు గవర్నమెంట్ ఆ ప్లానింగ్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఏ రకంగా ఆలోచించి డిజైన్ చేస్తారో నాకు తెలియదు, కానీ నువ్వు పెడితే యూటర్న్ పెట్టు, లేకపోతే తీసే ఏదైనా కానీ పెడితే పెట్టినావు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, నాకు లెఫ్ట్ సైడ్ ఎంతైతే దూరం ఉందో యూటర్న్, కనీసం దరిద్రం ఏంటంటే రైట్ సైడ్ యూటర్న్ కూడా అంతే దూరంలో పెడితే ఇది ఎంత దూరం ఉందో అదే అంత దూరం ఉంటే కనీసానికి సరే ఇది అది రెండే ఒకటే ఉన్నాయి కదా, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్దామని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి నేను అంత దూరంలో తిరిగేస్తా, కనీసం ఆలోచించుకున్నాయి కూడా. ఇంకా నువ్వు బెటర్ సిచ్యువేషన్ ఉండాలనుకుంటే కనుక నేను దూరానికి లెఫ్ట్ సైడ్ నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ యూటర్న్ నాకు ఫస్ట్ కొంచెం దగ్గరలో పెట్టు. రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్కి ఎట్లయితే వెళ్తానో ఆ యూటర్న్ కొంచెం దూరం ఉంటే, అరే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నా, ప్లస్ ఇంకోటి ఆ యూటర్న్ దూరంగా ఉంది, అది డేంజరు, ప్లస్ అవసరం లేదు, ఇది దగ్గరనే ఉంది కదా అని కొంచెం ముందుకు వెళ్ళని ఇడికి తిరిగి వస్తా. నా మెంటాలిటీ అది ఆటోమేటిక్గా. నువ్వు అది పక్కకు పెట్టి నన్ను తీసుకెళ్ళి ఇది దగ్గర పెట్టి అది దూరం పెడితే నేను ఆ యూటర్న్ తీసుకొని వెళ్ళి రావడమే నాకు బద్ధకం. అంటే నువ్వు ఇంకా నాకు ఇది దగ్గర పెట్టి అది దూరం పెడితే ఇంకా నేను పోతాను అంత దూరం. ఒక దగ్గర చూసిన నేను అది యూటర్న్ రైట్ అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాల్సిన ఏదైతే యూటర్న్ ఉందో, సింపుల్గా చెప్తున్నా, ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటే ఎగ్జాక్ట్ నేను యాక్చువల్గా కరెక్ట్ రూట్లో వెళ్ళి రావాల్సిన యూటర్న్ కిలోమీటర్ దూరంలో ఉంది. కిలోమీటర్ దూరంలో 1000 మీటర్స్ దూరంలో ఉంది. అంటే దీనికంటే 10 times దూరం ఎక్కువ ఉంది. ఎట్లా ఇలా మనుషులను కూడా ఎవడన్నా నిలుస్తారా? నువ్వు యూటర్న్ పెట్టినావు అది చేసిన వాళ్ళకి నిజంగా కాలు మొక్కాలి పొద్దున్న లేచేటప్పుడు. పెట్టినావు ఎవడన్నా పోయేస్తాడా? నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాను ఫైనల్ వేసుకున్నాను తప్ప ఆ యూటర్న్ ఎందుకు పనికిరాదు? అది విషయం.